రావణుడు తన కుమారుడు అక్షకుమారుడిని యుద్ధానికి పంపాడు. అతను చిన్న వయస్సులోనే బహుశక్తిమంతుడు, కానీ అధిక గర్వంతో నిండి ఉన్నాడు. అక్షకుమారుడు తన శక్తికి ఎవ్వరూ తలపడలేరని గర్వంగా ప్రకటించాడు. భారీ రథంపై శక్తివంతమైన శస్త్రాలతో హనుమంతుడిపై దాడి ప్రారంభించాడు. హనుమంతుడు మొదట అతనిని హెచ్చరించి, యుద్ధం చేయకుండానే వెళ్ళిపోవడం మంచిదని, తండ్రి చేసిన తప్పుకు అతను బలైపోకూడదని చెప్పాడు. కాని అక్షకుమారుడు వినక గాఢమైన దాడి కొనసాగించాడు. హనుమంతుడు మొదట క్రమంగా తట్టుకుని చివరికి తన గదతో అతని రథాన్ని ధ్వంసం చేశాడు. అనంతరం అతనిని వదలకుండా తలపై ఘాటుగా బలమైన గుద్దుతో హతమార్చాడు. అక్షకుమారుని మరణవార్త లంకలో తీవ్ర దుఃఖాన్ని తీసుకువచ్చింది. రావణుడు కోపంతో ఎగిసిపడి తన వీరపుత్రుడు అక్షకుమారుని మరణాన్ని చూసిన తరువాత తన మాయా యోధుడు ఇంద్రజిత్ను రంగంలోకి దించాడు. ఇంద్రజిత్ శివభక్తుడు, మాయామంత్రశాస్త్రంలో దిట్ట, యుద్ధంలో కనిపించకుండా పోరాడగలడు. నరనరాన రాక్షస సత్తా నిండిన అతను అత్యంత ప్రబలమైన యోధుడు. ఇంద్రజిత్ వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి రామ, లక్ష్మణులను గాలిలోనే కట్టివేశాడు. వారు అస్త్ర శక్తి నుంచి బయటపడలేకపోయారు. వానరులు భయంతో పరుగులు తీయగా హనుమంతుడు ధైర్యంగా ముందుకు వచ్చి వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. హనుమంతుడు తన తండ్రి వాయుదేవునికి ప్రార్థిస్తూ ప్రభువులను బంధాల నుంచి విడుదల చేయమని కోరాడు. వాయుదేవుడు ఆశీర్వదించి హనుమంతునికి శక్తినిచ్చాడు. ఆ శక్తితో హనుమంతుడు ఇంద్రజిత్ను ఎదుర్కొని అతని మాయాబలాన్ని భంగం చేశాడు.